హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ సాంబార్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు ఒక కప్పు కందిపప్పు తీసుకొని ఒక 2 సార్లు బాగా కడుక్కోవాలి. ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పుల వాటర్ పోయాలి. ఒక 15 మినిట్స్ వరకు బాగా నాననివ్వాలి. నానినాక కుక్కర్ మీద మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడకనివ్వాలి. 3 విజిల్స్ వచ్చాక తీస్తే ఇలా ఉడికింది. అదే నాననీయకుండా ఉడకబెట్టినాం అనుకో 4 to 5 విజిల్స్ వరకు ఉంచాలి. ఒక 10 to 15 మినిట్స్ వరకు నానినాక మెత్తగా ఉడికిపోతుంది. ఇప్పుడు వెజిటేబుల్స్ అయితే ఇవి తీసుకున్నాను సాంబార్లోకి. మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి తీసుకోండి. నా దగ్గర అయితే ఇవి ఉన్నాయి కాబట్టి ఇవి తీసుకున్నాను. ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని అందులో నూనె పోసుకొని నూనె బాగా హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు, తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, ములక్కాలు వేసుకొని కలుపుకోవాలి. అవి కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. కొంతమంది అయితే పప్పులోనే ఇవన్నీ కొన్ని వెజిటేబుల్స్ వేసి ఉడకబెడతారు. అలా ఉడకబెడితే కుక్కర్లో మెత్తగా అయిపోతాయి. ఇలా కొంచెం నూనెలో వేయించుకుంటేనే టేస్ట్ ఉంటుంది సాంబారు. ఇప్పుడు అవి కొంచెం వేగాక ఆలుగడ్డలు, క్యారెట్ ముక్కలు వేసి మళ్ళీ కలుపుకొని అవి వేగాక అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసుకొని కలుపుకోవాలి. టమాటా అయితే లాస్ట్లో వేసుకోవాలి, ఎందుకంటే టమాటాలు ఉత్తనే ఉడికిపోతాయి, అందుకని లాస్ట్లో వేసుకోవాలి. ఇంకా వంకాయలు, బెండకాయలు ఇలాంటి వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు. ఇంకా మీ దగ్గర ఏం వెజిటేబుల్స్ ఉంటే అవన్నీ వేసుకోవచ్చు. కొంచెం చింతపండు తీసుకొని అది బాగా నానబెట్టాలి. అది కూడా 5 to 10 మినిట్స్ వరకు నానబెట్టాలి. అది నానాక అందులో ఉన్న గుజ్జు తీసుకొని అందులో పోయాలి. మనం ఇప్పుడు పప్పులో కారం, ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. అది చింతపండు రసం మసులుతూ ఉన్నప్పుడు ఈ పప్పు అనేది అందులో పోయాలి. అది కూడా ఒక 10 to 15 మినిట్స్ వరకు బాగా మసలనివ్వాలి. అలా మసిలితేనే సాంబార్ అనేది టేస్ట్ ఎక్కువ వస్తుంది. ఇలా మసిలాక ఇప్పుడు అది అందులో పోయాలి. ఈ సాంబార్ అయితే మా అమ్మ చేసింది. మా అమ్మ అయితే సాంబార్ బాగా చేస్తుంది. అంటే నేను కూడా చేస్తానులే, కానీ నాకంటే బాగా టేస్టీగా మా అమ్మ చేస్తుంది. ఇలా బాగా మసిలాక లాస్ట్లోకి కొత్తిమీర వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఒక 10 మినిట్స్ వరకు బాగా మసలి ఆ నురుగంతా పోయే వరకు బాగా మసలనివ్వాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.